ఇక మా మంత్రి గారికి కోపం వచ్చిందంట. షాండ్రోలో కనపడ్డాడు ఆరోగ్య శాఖ మంత్రి తెలంగాణకు. ఒకసారి చూడరు ఇక ఎట్లా ఉన్నాడు. ఈయననే మనకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అని అసలు కనపడతలేడు. ఇక అందరు అనగానంగా ఇప్పుడు బయటకు వచ్చిండు. మనం రోజు చెప్తా ఉంటాం, గుర్తు చేస్తున్నాం రోజు ఒక్కసారి నేను. ఇప్పుడు బయటకు వచ్చిండు, ఇలా కనపడ్డాడు. రాగానే సిర్రు బుర్రు అంటున్నాడు, అసలు శంగ గుర్తున్నాడు. మంత్రి గారికి కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. బీపీ వచ్చినట్టు పాపం, టాబ్లెట్ వేస్తే అయిపోతుండే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవని ప్రశ్నించిన మీడియాపై సిర్రుబుర్రు. నా ప్రజలే వస్తారు అంటూ అసలు ప్రశ్నకు సమాధానం చెప్పని మంత్రి. గాంధీ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనరసింహ. ఒకసారి నేను వీడియో చూపిద్దాం. ఉన్నదా వీడియో? ఇగో ఒకసారి ఇక్కడ చూడ్రి. ఏం ఆగమ చేయలేదు, దొరలెక్క పరిపాలించలేదు. ఇక్కడ వచ్చే హాస్పిటల్కు నా పబ్లిక్ దొర కాదు, దొర పబ్లిక్ కాదు. నేను తెలుసా ఎవరో? దళితున్నా దొరగా? ఎవరు నేను? నా జనము దొరజనం పెద్ద హాస్పిటల్ పోతుంది. ఎక్కడ పోతుంది దొరజనము? ఇది నా పబ్లిక్, నా బాధ్యత. ఎందుకట్లా అరుస్తున్నావు దామోదర్ రాజనరసింహ? ఎందుకట్లా నోరేసుకొని అరిస్తే భయపడతాను అనుకుంటున్నావు అంటే జనం నీకు క్షేత్రం అయితే లేదు. ఒకసారి నేనే చూపిస్తా. నీ జనం నా జనమే కదా. నువ్వు అట్లా అంటున్నందుకు మీరు సంతోషంగానే ఉన్నావు. ఓన్ చేసుకుంటున్నావు, కనీసం దళిత వర్గాలని, బీసీ బిడ్డలను అందరినీ చేసుకుంటున్నావు కదా. మరి ఆ జనం కోసం నువ్వేం పీక్ కట్టగట్టావని అడుగుతున్నావు. మేము ఏం చేసినావు? మొత్తం వదిలేసినావు కదా కంప్లీట్గా. ఎప్పుడైనా రివ్యూ చేసినావా? ఏం చేసినావు? ఇవాళ ఎగురుతా ఉన్నావు శంగ. మేమే రాష్ట్రం వార్త చూపిస్తాగు. నీ హాస్పిటల్లో ఎట్లా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో మేమే రాష్ట్రం. ఇదేనా? ఇక చూడు, కనపడుతుందా? జర కళ్ళు పెద్ద వేసుకొని చూడు. మన దామోదర్ రాజనరసింహ గారు, మీ మీద చాలా గౌరవం ఉంటుంది. తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో మీరు ఉంటారు. తెలంగాణ పక్షాన మీరు పీపీటీ ఇచ్చిర్రు మీ అధిష్టానం దగ్గర సిడబ్ల్యూసీలో. మీ మీద చాలా గౌరవం ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి పదవికి అర్హత ఎవరికైనా ఉంది అంటే దామోదర్ రాజనరసింహకి ఉందని చెప్పినటువంటి మొదటి వ్యక్తిని నేనే. సో 100% మీ మీద గౌరవం ఉంది. కానీ ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉంటే సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది. నువ్వు కూడా ఒకసారి విను. నా జనమే వస్తారని నువ్వు విగుతున్నావు కదా. మరి నీ జనం కోసం నువ్వేం చేసినావు ఒకసారి ఇక్కడ చూడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధ్వానము పట్టించుకొని రేవంత్ ప్రభుత్వము. ప్రాణాలు పోతున్నా కనికరించని సర్కార్. మంత్రుల ఇలాకాలో వరుస ఘటనలు. ఒక దగ్గర ఇంజక్షన్లు, మరొక చోట సిబ్బంది కొరత. పశులో పాకలా మారుతున్న హాస్పిటల్స్. చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు. సంబంధం లేదన్నట్టుగా మంత్రుల వ్యవహారం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. నేను పోను బిడ్డో సర్కార్ దవాఖానకి అనే రోజులు మళ్ళీ వస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ అధ్వానంగా మారుతున్నాయి. మంత్రుల ఇలాకాల్లోనే వరుస దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ ఇలాకాలో ఎంజీఎం హాస్పిటల్లో కరెంటు పోతే నిండు ప్రాణం పోయింది. ఎంజీఎం హాస్పిటల్లో కరెంట్ ఇవ్వకపోతే నిండు ప్రాణం పోయింది. ఇది వాస్తవం కాదా? ఆ ప్రాణం పోయినటువంటి బిడ్డ నిజంగానే దొరబిడ్డ కాకపోవచ్చు, పేదోడే కదా. ఆ పేదోని ప్రాణం తీసినటువంటి పాపం ఎవడిది? నీది కదా. ఆరోగ్య శాఖ మంత్రి నువ్వే కదా, నీదే కదా ఆ పాపం. చెప్పు, దీనికి సమాధానం చెప్పు. నా ప్రజలు వస్తారు అని చెప్పేసి మొత్తం అంతా ముంగలకెట్టి అని మిగతా అంతా వెనకకెట్టి మాట్లాడుతూ ఉన్నావు కదా. చెప్పు మరి, ఇప్పుడు ఇది ఎవరు? చచ్చిపోయినటువంటి బిడ్డ ఎవరు? మన బిడ్డనే కదా. సంపింది నువ్వే కదా. అంటే నీ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. సమాధానం చెప్పాలి దీనికి. ఇంకొకటి, అది ఎట్లా పోయిందా? నిన్న నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కుర్చీలోనే ఓ తల్లి ప్రసవించిన సంఘటన చోటు చేసుకుంది. బెడ్స్ లేక ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోతే ఒక తల్లి కుర్చీలోనే ప్రసవించింది, బిడ్డకు జన్మనిచ్చింది. సిగ్గుతో తలదించుకోరా మీరు? ఆ జనం కూడా మన జనమే కదా. నువ్వు చెప్తున్నావు కదా నా జనమనే, నీ జనమే కదా. మరి వాళ్ళు కోటీశ్వర్లు పోయి గట్ల ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ఇబ్బందులు పడరు కదా. పేద ప్రజలే పోతారు కదా. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, దళితులే పోతారు కదా ఆడికి. అంత పేద ప్రజలే పోయినప్పుడు మరి ఆ రోజు ఎందుకో అరే నా ప్రజలకు ఇట్లా అయిందా, దానికి కారణం ఇవ్వడం అని చెప్పేసి అందరినీ అది చేయలేదు. ఇవాళ ఉరికొచ్చింది, రోషం నీకు పొడుచుకొచ్చింది. నిన్న మన ఎందుకు మాట్లాడలే? ఎక్కడ పోయినావు నువ్వు? నల్గొండ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏడ వండుకున్నావు? నువ్వు వినాలే ఈ వీడియో, నువ్వు చూడాలి ఈ వీడియో. సిగ్గుతో తలదించుకొని ఇంకొకసారికి ఇట్లా సిర్రుబుర్రను ఎగరకుండా పేదల కోసం పనిచేయాలి నువ్వు. నీ మీద చాలా గౌరవం ఉంది చెప్తున్నా కదా. నేను
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఎవరికైనా ఉందా అంటే అది దామోదర రాజనరసింహకు ఉంది అని చెప్పేసి మీ మొదటి నాటి రాష్ట్రం. ఇదే పేపర్లో రాష్ట్రం, కావాలంటే తిరిగి చూడు నువ్వు. ఎందుకు అంటే తెలంగాణ వాయిస్ని, తెలంగాణ గొంతును నాడు సిడబ్ల్యూసీలో వినిపించింది ఈయన. కాబట్టి ఈయన వర్తబుల్ క్యాండిడేట్, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటోడు కాబట్టి ఈయనకి ఇయ్యాలి అని చెప్పేసి ఉద్యమం కోసం కొట్లాడింది కాబట్టి ఇయ్యాలి అని చెప్పేసి మేము ఆయన మాట్లాడినాం. ఇవాళ నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నీ భాగవతం అంతా తీసి ఇట్లా పెడుతున్నాం బయట. అర్థమవుతుందా? మరి ఆయన ఎక్కడ పోయినావు? నల్లగొండలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అప్పుడు ఎక్కడ జరిగినావు? వరంగల్లో ఒక ఆక్సిజన్ అందక కరెంటు లేక చనిపోతే ఎక్కడ పోయినావు? ఏడ వండుకున్నావు? ఆయన ఇంకా ఉన్నాయి. ఇగో బలవంతంగా ఆపరేషన్ చేసి ఓ చిన్నారి ప్రాణం తీసిన దారుణం కూడా అదే నల్లగొండలో జరిగింది. ఎక్కడ పోయినావు? కనపడలే. ఇక పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఇంజక్షన్ల కొరత ఏర్పడింది. ఇప్పుడు మరో మంత్రి శ్రీధర్ బాబు ఇలాకాలో ప్రభుత్వ హాస్పిటల్లో పశువుల పాకలా మారిపోయినాయి. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇంకా డీటెయిల్గా చూపిస్తా మీకు. వీడియో గిడ ఉందా? చూపిస్తా అది కూడా. ఇక చూడు, ఇగో ఈయననే మహాదేవ్పూర్లో మన ఎవరైనా మన శ్రీధర్ బాబు గారు మంత్రి, రాష్ట్రానికి మంత్రి శ్రీధర్ బాబు, మంత్రికి ఎమ్మెల్యేనే శ్రీను బాబు. వాళ్ళ ఇలాకాలో జరుగుతున్నటువంటి కథ ఇది. చీకట్లో ఎంజిఎం హాస్పిటల్, నా ప్రజలే వస్తారు అని రీతి కదా. ఏమైంది ఇక్కడ చూడు. నల్లగొండ హాస్పిటల్లో కుర్చీలో మహిళ డెలివరీ, ఆ పాప అక్కడ అయింది. మహాదేవ్పూర్ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. మరి నీ ప్రజలు ఏవైతే గిట్టట పెట్టావు దాన్ని, నువ్వు ఇట్టట పెట్టావు, చెప్పు. నువ్వు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో ఏదా చూపి ఒకసారి. ఇగో చూడు, నీ ప్రజలే వస్తారు, నా ప్రజలే వస్తారని చెప్తున్నావు కదా. మన ప్రజలు పోయే కాడ ఎట్లా ఉందో చూడు ఒకసారి. ఇగో హాస్పిటల్లో ఇట్లా తిరుగుతూ ఉన్నాయి. ఇది ఎంజిఎంలో ఉన్నటువంటి పరిస్థితి చీకట్లో. ఇది ఇప్పుడు చెప్పాలా నువ్వు, ఇప్పుడు చెప్పాలా నువ్వు అంటున్నా. ఇంకొకసారి ఇట్లా మాట్లాడకు, ఇట్లా భాగవతం అంతా బయట పడుతుంది. నువ్వు లేవు, మొత్తం నిద్రపోతా ఉన్నావు. మరి జ్యూస్ తాగి పండుకుంటున్నావా, ఏం తాగి పండుకుంటున్నావు మాకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు మొత్తం స్లీపింగ్ మోడ్లో ఉన్నావు. కాబట్టి ఇప్పటికి లేచినావు సంతోషం, నిద్ర లేచినావు సంతోషం. ఇప్పుడు పని చేయి, కానీ ఎగరకు దుంగకు. అర్థమైందా? మీడియా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ముఖ్యమంత్రి నన్ను పని చేయనిస్తలేడు అని చెప్పు, తప్పులేదు. నన్ను పని చేయనిస్తలేడు, నా మీద నాతో రివ్యూ చేయనిస్తలేడు, మొత్తం ఆయన చేస్తున్నాడని చెప్పు, తప్పులేదు. ఎందుకంటే అదే జరుగుతుంది కాబట్టి. మరి ఎందుకు చేస్తలేవు నువ్వు రివ్యూ? నువ్వు బయటికి వచ్చి ఏదో ఉరుకొచ్చి ఇవాళ చేసి ప్రజలంతా పిచ్చోళ్ళు, నువ్వేం చెప్తే అది నమ్మనీక. నా ప్రజలు ఇవాళ గుర్తుకొచ్చినారా నీకు? నీ ప్రజలు ఇన్ని రోజుల నుంచి ఎడపోయింది. నీ ప్రజలు ఎక్కడ పోయినా నువ్వు ఇన్ని రోజుల నుంచి? ఇవాళ గుర్తుకొస్తున్నారు నీకు నీ ప్రజలు అనేది. సిగ్గు అనిపిస్తుంది నువ్వు మాట్లాడితే. హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్లు, హాస్పిటల్లో బెడ్లు లేక గదే ములుగు జిల్లాల మా సీతక్క గారి ఇలాకల ఒక్క బెడ్ మీద 2-3 వండబెట్టారు. మరి ఎక్కడ పోయినా పోయాలా? మా రిపోర్టర్లు పోయి ఈ ఫీవర్ హాస్పిటల్కి ఆడుకోతే అసలు ఆడ నిలబడే వశం లేకుండా ఆడుకొచ్చిర్రు. మరి ఆయన ఎక్కడ పోయినావు నువ్వు? ఇవేవి కనపడవు నీకు. నా హాస్పిటల్, నా ప్రజలు అంటావు కదా. మరి వాళ్ళందరూ నీ ప్రజలు గారు. మొత్తం బయట లైన్లు. అలా మాట్లాడు. ఇంకా వీటికి ఏం తక్కువ లేదా మీకు? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు బాగా అబద్ధాలు నేర్చిర్రు. పొద్దుగా లేస్తే అబద్ధాలు మాట్లాడే, ఇలా బతుకులే అబద్ధాలు. పొద్దుగా లేస్తే అబద్ధాలు మాట్లాడాలి, ఉన్నది లేనట్టు చెప్పాలి, లేనిది ఉన్నట్టు చెప్పాలి, గడ్డం కట్టెక్కాలి. అంతే. ఇంక వీళ్ళు చేసే ఇంతకు మించి ఇంకా చేసేది ఏమీ లేదు. నీచం, దుర్మార్గం ఇది. అంటే నా ప్రజలు అంట. ఏడికెళ్ళి ఉన్నారో మరి నీ ప్రజలు. ఆ ప్రజల పాలిట పాపాత్ములై కూర్చున్నారు మీరు. సంపక తింటున్నారు, వాళ్ళని పీడ్చుక తింటున్నారు. అలా అడగన నవ్వుకో ఇంకా.